సభకు నమస్కారం. నా పేరు వెంకటేష్ అండి. మాది తంబలపల్లి నియోజకవర్గం, బి కొత్తకోట మండలం. నేను సాఫ్ట్వేర్ పొజిషన్లో గత 9 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నా. ఇప్పుడు నాది 3వ కంపెనీ అండి. ఫస్ట్ నేను 8,000 రూపాయలకే ఉద్యోగం చేశాను బెంగళూరులో. 8,000 రూపాయలకి ఉద్యోగం చేస్తే కనీసం నాకు పీజీ ఖర్చులు కానీ నా ఖర్చులు కానీ సరిపోయేది కాదు. దాని తర్వాత హెచ్సిఎల్లో చేశాను. హెచ్సిఎల్ పూణే లొకేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు ఫస్ట్లో. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు వద్దు అని చెప్పేసి ఆఫీస్ లొకేషన్ కావాలన్నాను. ఎందుకు సెక్టార్ మారింది. అప్పుడు మన విజయవాడ గన్నవరంలో శ్రీమేధ టవర్స్లో ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అక్కడికి పోతే అక్కడ నాకు ఎవరు లేరు. అక్కడ కూడా వద్దనుకొని మళ్ళీ బెంగళూరు బాగ్మనీ టెక్ పార్క్లో ఆర్చ్వెల్ ప్రజెంట్ చేస్తున్నానండి. నెలకు వచ్చి 72,000 రూపాయలు జీతం వస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న ఒక వ్యవసాయం చేసుకునేవాడండి. ఇంతకుముందు నేను బయట ఉంటే మా నాన్న సైడ్ చూసే వాళ్ళు ఎవరూ లేరు, మా కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ప్రజెంట్ మా నాన్న దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకుంటూ నేను నా ఉద్యోగం చేసుకుంటూ నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఇప్పుడు ప్రజెంట్ నేను కంపెనీ మారడానికి నాకు ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి, కానీ కంపెనీ మారడానికి నాకు ధైర్యం రాలేదు. ఎందుకు అని చెప్పి నేనే కూడా చెప్తున్నా. గత ప్రభుత్వం వాళ్ళు నేను చేసినటువంటి రాజకీయానికి, అంటే మన రాజకీయంకి, మా తమ్మలపల్లి నియోజకవర్గానికి కష్టపడి పనిచేసిన దానికి నా మీద క్రిమినల్ కేసు పెట్టించారండి. ఆ విషయము నా భూమి కోసమే, నా భూమి కోసమై నేను పాటుపడిన దానికి 1981లో మా తాతగారికి జడ్జిమెంట్ అయిన భూమికి నాకే కావాలని చెప్పి నేను అడిగితే వాళ్ళు వీడు రాజకీయం చేస్తున్నాడు అనేసి నా మీద కేసు పెట్టించారు. బ్రీఫ్గా చెప్పు, నేను మాట్లాడుతు, నేను చెప్తాను, నాకు ఐడియా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నేను మరొకసారి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మన మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి గారికి నేను ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. ఇంకా బ్రీఫ్గా 1 minute టైం తక్కువ ఉంది. సభకు చేసిన పెద్దలకు ప్లస్ ప్రజానికానికి నా నమస్కారం అండి. నా పేరు యువరాజు యాదవ్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా పర్ మంత్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడుతుందండి. కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. నేను ఎంత వస్తుంది? సంవత్సరానికి 93 lakhs సార్. సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని 93 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాలెడ్జ్కి తెలివితేటలుగా నేర్చుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆకాశమే హద్దుగా డబ్బులు సంపాదిస్తారు. దానికి ఉదాహరణ మన తమ్ముడు యాదవ్, యువరాజు యాదవ్ ఒక ఉదాహరణ. మీకు ఇవన్నీ నిజమా కళ అని అనుమానం ఉంటుంది. మీ ముందు నుండే వాస్తవాలు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడుతుంటే చాలామంది నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ ఎగతాళి ఇప్పుడు కాదు, 4 డికేడ్స్గా చేశారు, 40 సంవత్సరాలుగా చేశారు. కానీ నా మాట నమ్మిన వాళ్ళు పైకి వచ్చారు. నన్ను ఎగతాళి చేసిన వాడు కాలగర్భంలో కలిసిపోయారు, ఎక్కడికక్కడ పోతున్నారు. నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చానండి. ఇక్కడే ఇదే సమయపల్లిలో గవర్నమెంట్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ప్లస్ ఇక్కడే గవర్నమెంట్ హాస్టల్లో, బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. తర్వాత కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ సీట్లు కొట్టుకుంటూ చదువుకుంటూ పైకి వచ్చాను. ఈరోజు నాతో పాటు నా కుటుంబం మొత్తం, మా సిస్టర్స్, బ్రదర్స్ అందరి పిల్లలు చదువుకుంటున్నాను. అందరూ బీటెక్ చేసి ఒక 2-3 సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది ఆల్రెడీ. ప్లస్ ఇప్పుడు నేను కూడా ఇంకా ఇక్కడ కూడా రాంబారెడ్డి గారి మీద ప్రేమతో ఐటీడీపీ తరఫున బెంగళూరు నుండి కూడా పనిచేస్తున్నాం సార్. మేము చేస్తున్నాం. రాంబారెడ్డి గారు మాకు చాలా సపోర్ట్గా, చాలా ధైర్యం ఇచ్చారు. ఈవెన్ మా మీద కూడా కేసులు పెట్టారు గత ప్రభుత్వంలో. మా భూమి ఆన్లైన్ కూడా తీసేశారు సార్. అయినా కూడా మాకు అన్నగారు ఉండే ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాము. అన్న మాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాల ఆపదలు ఆదుకుంటూ ధైర్యం ఇస్తూ మా వెంట నిలబడుతున్నారు. గుడ్. నెక్స్ట్ ఇంకెవరున్నారు? 1 minute సార్. నా పేరు వేణుగోపాల్ నాయుడు సార్. ఈ ఊరే సార్, సంబేపల్లి. హై స్కూల్లోనే చదువుకున్నాను. నేను కూడా టోటల్ హై స్కూల్లోనే చదువుకుంటా. ప్రైవేట్ స్కూల్లో ఏం చదువుకోలేదు సార్. సార్ నేను ఫైజర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్. నాకు ఫర్ మంత్లీ 75,000 వస్తుంది సార్. నాకు ఈ సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేస్తున్నాను సార్. ఇది టోటల్ ఫర్ మెడికల్ సార్. మెడికల్ సార్. సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ.
అయిపోయారా? ఇంకేమన్నారా? ఓన్లీ 1 minute చెప్పేసి 1 minute మాట్లాడేసేయండి టకటక. ఇక్కడ వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ రాముడు అన్నకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్, నేను యాక్చువల్గా ఒక ఫార్మర్ కుటుంబంలో పుట్టినాను. మారుమూల ప్రాంతం, సమ్మేపల్లి మండలం, కడియాలవాట్లపల్లి, 280 బూత్ నెంబరు. అక్కడ పుట్టాను సార్. ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పుట్టినాను. నేను ఒక హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో 2010లో నేను హైదరాబాద్కి పోయినప్పుడు హైటెక్ సిటీ అప్పుడప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నారు సార్. నేను ఆ స్ఫూర్తితో మైత్రివనం దగ్గర ఇన్స్టిట్యూట్లో చేసి కష్టపడి 6 months జాబ్ తీసుకొని ఐటీ సెక్టర్లో హైదరాబాద్లో చేసిన తర్వాత చెన్నై, హైదరాబాదు 3 స్టేట్స్లో చేశాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, మీటింగ్ కానీ, లంచ్ టైంలో కానీ, మీ బాబు గారు ఉన్నారు కదా, ఇంతవరకు వచ్చేసే పని అవసరమే ఉంది. మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి మీ దగ్గర. మీ హైదరాబాదే నెంబర్ 1 ఆఫ్టర్ బెంగళూరు. సౌత్ ఇండియాలో నెంబర్ 2గా మీదే ఉంది హైదరాబాదు. ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే, సార్ కన్వీనియంట్గా ఉంది సార్. హైదరాబాద్ నాకు 400-500 కిలోమీటర్స్ వస్తుంది. నాకు 180 కిలోమీటర్స్ బెంగళూరు. సో ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇంటి దగ్గరే పనిచేస్తున్నాను సార్. నెలకు 2 లక్షలు జీతం తీసుకుంటూ మా మమ్మీ డాడీని ఇద్దరిని హ్యాపీగా చూసుకుంటూ ప్లస్ ఫార్మింగ్ చేసుకుంటున్నాను సార్. అదేవిధంగా నా సత్తా కొద్దీ రాముడు నాకు తెలుసు 280 బూత్ నెంబర్లో బూత్ ఏజెంట్గాను నా సత్తాగాడికి ప్రజలందరినీ కలుపుకొని పోయి రాముడు అన్నను కష్టపడి గెలిపించుకున్నాం సార్. మాకు ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా, నిద్రలో అయినా కూడా ఫోన్ చేసినా సపోర్ట్ చేస్తాడు సార్. ఇప్పుడు ఫామ్లో ఎంత వస్తుందా? డిపెండ్స్ ఆన్ మార్కెట్ సార్. బాగా మార్కెట్ ఉందంటే లాస్ట్ సమ్మర్లో అరౌండ్ 30 to 40 lakhs సంపాదించినాం సార్. ఓకే, డిపెండ్స్ ఆన్ మార్కెట్ బాగుంటే బాగా సంపాదించుకుంటాం సార్. లేదంటే మా పెట్టుబడి అవుతుంది సార్. అదే సార్. నా ఫైనల్ రిక్వెస్ట్ ఒకటే సార్. యాక్చువల్గా ఇప్పుడు అరౌండ్ మన సౌత్ ఇండియాలో హైదరాబాద్ కానీ, మా బెంగళూరు కానీ, తమిళనాడు కానీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఐటీ హబ్ వస్తే వీఆర్ హ్యాపీ టు సే ఎనీబడి సార్, ఎనీ ప్లేస్. చేద్దాం. థ్యాంక్ యూ సార్. 1 minute. ఇక్కడికి వచ్చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అదే రాంప్రసాద్ గారికి నాకు ధన్యవాదాలు. నేను ముంబై లొకేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. 4 yearsగా వర్క్ చేస్తాను. నాకు నెలకు శాలరీ 80,000. అలాగే మా నాన్న టమాటా ఫార్మింగ్ అండ్ షిప్ ఫార్మింగ్ మెయింటైన్ చేస్తాడు. అలాగే మా నాన్నకు, మా అమ్మకు హెల్ప్ చేస్తా, నా జాబ్ చూసుకుంటాను. ఓకే మా గుడ్. ఎంత వస్తుంది సార్? నాకు నెలకు వచ్చి 80,000 వస్తుంది సార్. నీ జీతం? నా జీతం 80,000 వస్తుంది. మా నాన్న టమాటా ఫార్మింగ్ చేస్తాడు. టమాటా ఎన్ని ఎకరాలు చేస్తున్నాడు? టమాటా 2 ఎకరాలు చేస్తాం సార్. 2 ఎకరాలు చేస్తాం. అలాగే షిప్ ఫార్మింగ్ మెయింటైన్ చేస్తాం సార్. ఎంత ఆదాయం ఎంత వస్తుంది మొత్తం కలిసి? సంవత్సరానికి 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఆదాయం తీయగలుగుతాం సార్. ఓకే మా గుడ్. అలాగే సార్, నాది ఒక చిన్న సలహా సార్. మా రాయలసీమ వెనుక జిల్లాలకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలని కోరుకుంటాను సార్. అమరావతి లాగానే మా రాయలసీమ జిల్లాలకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలనుకుంటాను సార్. ఓకే, డెఫినెట్గా చేద్దాం. చెప్తాను, మార్గం చెప్తాను. అందరికీ నమస్కారం. రాయచోటికి వచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నేను యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా గుజరాత్ వడోదరలో యాజ్ ఎ స్టార్టింగ్లో వర్క్ చేశాను. తర్వాత కోవిడ్లో ఇంటికి వచ్చాను. తర్వాత ఇక్కడి నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు నెలకి 85,000 వస్తుంది పర్ మంత్. ఇక్కడ రాయచోటి నుంచి బోన్మల్ల కాదర్వేన్న ఆధ్వర్యంలో, రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మీకేమి ఇవ్వలేదన్నాం సార్. మీరు అడిగారు, మేము రాయచోటి గిఫ్ట్గా ఇచ్చాం సార్ మీకు. మా రాంప్రసాద్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో కాదు, మీరు ఐటీ నేను నేర్పిస్తే నువ్వు నాకు తెలివి నేర్పిస్తున్నావు అక్కడ. 1 minute సార్. కానీ మా టైం. తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ఏదైతే చెప్పానో, మన ఒంగోలు అక్క తేజు బొడపాటి గారి ప్రెసిడెంట్గా పెట్టారు సార్. మా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మా కడప నుంచి, మా రాయచోటి నుంచి ఇంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారని చాలా కోరుకున్నాను సార్. ఫైనల్ ఎన్నుకోవాలి, మీరే ఎన్నుకోవాలి, నేను కాదు ఎన్నుకునేది సార్. నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాను. ఇన్ఫోసిస్లో బెంగళూరు DC క్యాలెండర్, హాలిడే క్యాలెండర్ ఎలా ఉంటుందంటే, November 1 కర్ణాటక ఫార్మేషన్ డే హాలిడే, హైదరాబాద్ June 4 కర్ణాటక తెలంగాణ ఫార్మేషన్ డే హాలిడే. అలాగే మనకు కూడా ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ మన ఆంధ్రానే. పొట్టి శ్రీరాములు గారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వల్ల మన స్టేట్ ఫస్ట్ ఫామ్ అయింది. దాని తర్వాతే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లాంగ్వేజ్ బేస్డ్గా ఫామ్ అయ్యాయి. సో మనకు కూడా November 1 ఒక స్టేట్ ఫెస్టివల్గా ఒక అందరికీ. November 1 కరెక్ట్ కదమ్మా, మనకు వచ్చింది కూడా డిఫరెంట్ డేట్స్ వచ్చాయి. ఆయన ఆత్మార్పణ చేసిన రోజున December 15 ఏదో వస్తుంది, ఆ రోజు చేద్దాం సార్. ఖచ్చితంగా సార్. అంటే స్కూల్లో కూడా మా తెలుగు తల్లికి మల్లెపూదండ స్కూల్ ని సాంగ్ ని ఖచ్చితంగా కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాను సార్. పెడుతున్నాం. అందరూ తెలుగు వాళ్ళు గర్వపడాలి. స్టేట్ యాంథమ్ పెడతామా? నెక్స్ట్ ఇంకెంతమంది ఉన్నారు? టకటకమా బ్రీఫ్గా ఒక్కొక్క నిమిషం కానీ. సభకి విచ్చేసిన అందరికీ నమస్కారం. చంద్రబాబు గారు 2027
విజనరీ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఐటీ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుంది. ఆ విజనరీ విన్న తర్వాత చాలా గర్వంగా హ్యాపీగా ఇదయ్యాను. నాకు నెలకి 70,000 వస్తుంది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మా పేరెంట్స్ని అందరినీ ఇక్కడే చూసుకుంటూ బాగా ఉన్నాము. బట్ కానీ గత 3 సంవత్సరాలుగా వర్షపాతం చాలా తక్కువ ఉంది. గ్రౌండ్ వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. మాకు ఏదైతే శ్రీనివాసపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది, కానీ ఇక్కడికి వాటర్ అనేది ఇంకా రాలేదు. ఆ వాటర్ ఏదైతే తీసుకొస్తే దగ్గర దగ్గర 30,000 ఎకరాలు సాగు చేయొచ్చు. అలాగే అదర్ సోర్స్ని ఇది చేయొచ్చు. సార్ ఏదైతే ఓకే అమ్మా, నేను చెప్తాను. దానికి నాకు ఐడియా ఉంది, నేను చెప్తాను. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్తాను. కానీ అమ్మా 1 మినిట్. హలో, సభకు నమస్కారము. నా పేరు అశోక్ నాయుడు, మాది కడియాల వండ్లపల్లి. నేను ఇన్ఫోసిస్లో లాస్ట్ 8 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. పర్ మంత్ నేను 1,50,000 జీతం తీసుకుంటున్నాను. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటున్నాను. దాంతోపాటు టమాటా వ్యవసాయం కూడా చేస్తున్నాం సార్. మేము ఎంత చేస్తున్నాము? వ్యవసాయం చేస్తున్నాం, అట్లా చేస్తాము. 5 ఎకరాలు 4 మంత్స్కి ఒకసారి, 5 మంత్స్కి ఒకసారి. అందులో కూడా పర్వాలేదు. ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రేట్లు బాగానే ఉన్నాయి. కానీ రైతు నుంచి ఆలోచిస్తే ఒక్కోసారి రేట్లు మరీ దారుణంగా ఉంటున్నాయి సార్. అసలు గిట్టుబాటు కాదు, కానీ మనం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. దానికి రిలేటెడ్గా ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ పెడితే బాగుంటుందని డెఫినెట్గా నేను మాట్లాడతాను, పెట్టిస్తాం. రండి. సభకు నమస్కారం. నా పేరు బాలాజీ. మా సంపేపల్లి మండలం మోటకట్ల విలేజ్ మాది నిరుపేదల కుటుంబం మాది. మా తండ్రి గారు పూర్తి వ్యవసాయం చేసేవాడు. మేము వరి పండిస్తాం సార్, దగ్గర దగ్గర 1 ఎకరా పండిస్తాము. వరి పండిస్తాం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. బెంగళూరులో క్యాబ్ జెమినీలో వర్క్ చేస్తున్నాను, వైట్ ఫీల్డ్లో. హైదరాబాద్ని మన ఏపీలో చూడాలనుకుంటున్నాను సార్ నేను. తప్పకుండా చేస్తాం. వారికి అందరికీ నమస్కారం. నా పేరు వట్టం హర్షవర్ధన్ రెడ్డి. నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను. నాకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు సంవత్సరానికి 20 లక్షలు వస్తుంది. సో నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను కోవిడ్ అప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నాను. అలానే నేను ఫార్మింగ్ చేస్తూ పేరెంట్స్ని చూసుకుంటూ ఇలానే మన ఏపీలో కూడా మంచి మంచి కంపెనీలు వచ్చి అందరికీ ఫార్మింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా కొన్ని క్యాంపెయిన్స్ చేసి రాబోయే తరాలకి ఫార్మింగ్ మీద అవగాహన వచ్చేలాగా చేసి మనకు అంతా ఒక ఫార్మింగ్ హబ్ అలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క అంటే అందరికీ తెలిసేలాగా సార్ చేసి మనము దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ అయిపోయారు కదా? లాస్ట్ నువ్వేనా మాట్లాడేసి. సార్ నా పేరు సాయి ప్రసాద్ సార్. వాళ్ళ పక్కనే చిన్నమండి